ఇవాళ 11 గంటలకు సిఆర్డీఏ 44వ అథారిటీ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశానికి మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10 లో మౌలిక వసతుల కల్పనకు అథారిటీ ఆమోదం తెలుపనుంది. ఇప్పటి వరకు 45,249.24 కోట్ల రూపాయలు విలువైన పనులు చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. మరో 2,000 కోట్ల రూపాయలు పైబడి పనులు చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలుపనుంది. 2 రోజుల్లో అమరావతిలో పనులకు సిఆర్డీఏ టెండర్లు పిలువనుంది. అమరావతి పనులు వేగవంతం చేసేందుకు వీలుగా వారానికోసారి ప్రభుత్వం అథారిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇవాళ 11 గంటలకు సిఆర్డీఏ 44వ అథారిటీ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశానికి మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10 లో మౌలిక వసతుల కల్పనకు అథారిటీ ఆమోదం తెలుపనుంది. ఇప్పటి వరకు 45,249.24 కోట్ల రూపాయలు విలువైన పనులు చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. మరో 2,000 కోట్ల రూపాయలు పైబడి పనులు చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలుపనుంది. 2 రోజుల్లో అమరావతిలో పనులకు సిఆర్డీఏ టెండర్లు పిలువనుంది. అమరావతి పనులు వేగవంతం చేసేందుకు వీలుగా వారానికి ఒకసారి ప్రభుత్వం అథారిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, టిట్కో ఇళ్ల పైన ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. టిట్కో ఇళ్లకు సంబంధించి గతంలో 2014-19 మధ్య టీడీపీ హయాంలో నిర్మాణాలు చేపట్టారు. భారీ స్థాయిలో అన్ని జిల్లాల్లో కూడా టిట్కో ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగింది. అయితే దాదాపు కొన్ని జిల్లాల్లో 80% కూడా టిట్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తయినాయి. రాష్ట్రంలో గృహాల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని కూడా రుణం ఇచ్చేందుకు హడ్కో గతంలో అంగీకారం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతము టిట్కో ఇళ్లు ఉన్న పరిస్థితి ఏంటి, మౌలిక వసతులు ఏ రకంగా ఉన్నాయి, 80% కనుక పూర్తయిన టిట్కో ఇళ్లకు సంబంధించి ఏ రకమైన వసతులు ఉన్నాయి, దాంతోపాటు 80% పూర్తయిన టిట్కో ఇళ్లకు సంబంధించి వెంటనే అటు లబ్ధిదారులకి ఇచ్చే విధంగా కూడా ప్రస్తుతం ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. దీనికి సంబంధించి కూడా ఈ దిశగా సమీక్ష జరిగే అవకాశం అయితే ఉంది. ఇక టిట్కోకు సంబంధించిన రుణాలకి సంబంధించి ఇప్పటికే టిట్కో గృహాలకి సంబంధించి అయ్యే వ్యయాన్ని మొత్తం కూడా రుణంగా ఇచ్చేందుకు హడ్కో గతంలోనే అంగీకారాలు తెలపడం జరిగింది. ఈ మేరకు టిట్కో అధికారులు హడ్కో ప్రతినిధులకు సంబంధించి ఇచ్చినట్లు మొత్తంగా 5,000 కోట్ల రుణాలకి ఇచ్చేందుకు హడ్కో దీనికి సంబంధించి ప్రణాళిక రూపొందించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి ఇప్పటికే ఆ ఇళ్లకి ఇప్పటి వరకు కూడా టిట్కో ఇళ్లు ఎంత మేరకు పూర్తయ్యాయి, ఎన్ని ఏ దశల్లో ఉన్నాయి, మొత్తం ఇళ్ల పూర్తికి ఎంత ఖర్చు అవుతుందన్న వివరాలు కూడా ఇప్పటికే సమగ్ర నివేదిక రూపంలో అటు హడ్కోకి అధికారులు అయితే ఇవ్వడం జరిగింది. అధికారులు దీనిపైన ఇప్పటికే పూర్తి స్థాయి కసరత్తు చేసి మొత్తంగా హడ్కో రుణం ఇచ్చేందుకు 5,000 కోట్లు ఇప్పటికే అంగీకరించిన పరిస్థితి అయితే ఉంది. గత వైసీపీ పాలనలో అనుసరించిన విధానాల వల్ల రాష్ట్ర పరిస్థితి పూర్తిగా దెబ్బతింటడంతో టిట్కో ఇళ్లని పూర్తి చేయడానికి ఏ బ్యాంకు ముందుకు రాలేని పరిస్థితి కనపడుతుంది. రుణం కోసం ఎన్నికలకు ముందు హడ్కో 2 ఏళ్ల పాటు సంప్రదించిన అక్కడ కూడా మొండితే ఎదురైన నేపథ్యంలో ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారులు రాగానే తిరిగి అధికారులు హడ్కోతో సంప్రదింపులు ప్రారంభించారు. మొదట్లో 2,000 కోట్ల రుణం కోసం అధికారులు ప్రయత్నించగా తాజాగా 5,000 కోట్ల రుణాలు ఇవ్వడానికి అంగీకరించిన పరిస్థితి అయితే ఉంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య 3.14 లక్షల టిట్కో గృహాల నిర్మాణం చేపట్టిన పరిస్థితి ఉంటే 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే 52,000 గృహాలను రద్దు చేసింది. దానిలో 62 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామంటూ చెప్పి గతంలో ఎన్నికల హామీ ఇచ్చింది. కానీ 1.45 లక్షల ఇళ్లని లబ్ధిదారులకి అప్పగించిన పరిస్థితి. అంటే
అటు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏవైతే నిర్వహించినాయో వాటికి రంగులు మార్చి గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు ఇచ్చిన పరిస్థితి అవుతుంది. ఇందులో మెజార్టీ గత 1,17,020 కోట్లు పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకు గాను 5,070 కోట్ల ఖర్చు అవుతున్నట్టు కూడా అధికారులు ప్రాథమికంగా అంచనా వేసిన నేపథ్యంలో ప్రస్తుతం తాజాగా హడ్కో 5,000 రుణం ఇచ్చేందుకు అంగీకారాన్ని తెలిపిన నేపథ్యంలో దానికి సంబంధించి ఆ హడ్కో రుణాన్ని త్వరితగతిన తీసుకురావడం, అదేవిధంగా మిగిలిన టిడ్కో గృహాలన్నీ కూడా వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతో ఈ రోజు సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహిస్తారు. అధికారులకి ఈ రివ్యూలో ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉంది. రైట్ కాంతి, థ్యాంక్ యూ.